హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఏపీ టీజీ టెట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో 20th పేపర్ చూస్తున్నామా. దీనికి సంబంధించినటువంటి 30 బిట్స్ ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాము. 24 కంటెంట్ అండ్ 6 మెథడాలజీ బిట్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ పేపర్ లో చెప్పేటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవి బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. సో కాబట్టి మీకు తెలిసి ఎవరైనా టెట్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ద వాల్యూ ఆఫ్ log 25 log 125. సో ఇక్కడ లాగర్థమ్ ఆఫ్ 25 బేస్ 125. సో దీన్ని మనం ఇలా రాసుకుందాం. లాగర్థమ్ ఆఫ్ 5 స్క్వేర్ బేస్ 5 క్యూబ్. మనకు ఒక ఫార్ములా ఉంది. లాగ్ ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ లాగ్ ఏ విత్ బేస్ బి. ఇది మనకి. కానీ ఇక్కడ బేస్ 2 కూడా మనకి ఏముంది, 5 ఉంది. కాబట్టి లాగ్ 5 విత్ బేస్ 5 ఎంత అవుతుంది, 1 అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 2/3. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -8 ఇచ్చడం. ఇఫ్ 1 రేషనల్ నెంబర్, అందులో ఒక నెంబర్ అంటే -17/9 అంట. అంటే x -17/9 ఈజ్ ఈక్వల్ టు -8. మనం x కనుక్కోవాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు -8 ప్లస్ 17/9. అటు పక్క పంపిస్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. -72 ప్లస్ 17/9 -55 అవుతుంది. -55/9 అంటే 6 సార్లు పోతుంది. 6 1/9 మైనస్ సైన్ ఉంటుందమ్మా. -61/9. -61/9 ఎక్కడుందమ్మా, నాకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయిండ్ సెట్స్, then n of a is equal to 5, n of b is equal to 3, n of a union b 8 అవుతుంది. డైరెక్ట్ గా ఆన్సర్ ఇది. డైరెక్ట్ గా ఆన్సర్ 8 అవుతుంది. మనకి ఫార్ములా ఏంటమ్మా, n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. a intersection b disjoint అన్నాడు కాబట్టి 0 ఉంటుంది. సో 5 plus 3 is equal to 8. ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 8. 8తో భాగించబడేటువంటి 2 అంకెల సంఖ్యల సంఖ్య అంటున్నాడు. 8తో 2 అంకెల సంఖ్యల్లో మొదటిది 11, చివరిది 99. వీటిల్లో 8తో భాగించబడేటువంటి మొదటి సంఖ్య ఏదో చూడండి, 16 అవుతుంది. 12, 13, 14, 15, 16 ఇది తీసుకోండి. సో 16 తర్వాత నెక్స్ట్ నెంబర్ 24, తర్వాత 32, తర్వాత 40, అలా వస్తే ఎక్కడ దాకా వస్తుందమ్మా, 96 దాకా వస్తుంది. ఇది లాస్ట్ నెంబర్. సో ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు, అంటే 8తో భాగించబడేటువంటి సంఖ్యల మొత్తము n ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై 8 ప్లస్ 1. ఏ నెంబర్ కైనా ఇదేనమ్మా, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై ఏ నెంబర్ తో అయితే డివిజిబిలిటీ రూల్ అనుకున్నామో ఆ నెంబర్ తో డివైడ్ చేయాలి. 16/8 ప్లస్ 1. 80/8 అంటే 10, 10 ప్లస్ 1 అంటే 11. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద 2 zeros 7x square minus 15x minus k are reciprocal to each other. సో ఇక్కడ ఆ రూట్స్ ని ఆల్ఫా 1/ఆల్ఫా అనుకుంటాను నేను. ఆల్ఫా 1/ఆల్ఫా అనుకుంటాను. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ c/a మనకు ఫార్ములా. సో దీన్ని నేను ax² ప్లస్ bx ప్లస్ c తో పోలుస్తాను. c ప్లేస్ లో -k ఉంది, a ప్లేస్ లో 7 ఉంది. -k/7. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఇవి రెండే కదమ్మా, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా, ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. k ఈజ్ ఈక్వల్ టు -7 వస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్యూబ్ రూట్ ఆఫ్ 13824. 13824 యొక్క క్యూబ్ రూట్ కనుక్కోవాలి. దానికోసం సింపుల్ గా ఏం చేద్దామంటే 20 క్యూబ్ చూడండి. 20 క్యూబ్ అంటే ఎంతమ్మా, 8000. తర్వాత 30 క్యూబ్ చూడండి.
27,000. ఈ రెండింటి మధ్యలోనే కదా 13,000 ఉంటుంది. అంటే 20కి 30కి మధ్యలో నెంబర్ ఉంటుంది. కాబట్టి 44 అయ్యే అవకాశం లేదు, 34 అయ్యే అవకాశం లేదు. 28 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి. 8 క్యూబ్ చేస్తే ఎంతమ్మా? 512. అంటే యూనిట్ డిజిట్ 2 రావాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 4 క్యూబ్ చేయండి, 64. ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది. సో కాబట్టి ఏదవుతుందమ్మా ఆన్సరు? 24 ఈస్ ద రైట్ ఆన్సర్. Next, first and last terms of an arithmetic progression are 10 and 50. Sum of the terms of arithmetic progression are 480. సో అంక శ్రేణిలో మొదటి చివరి పదాలు 10 ఇచ్చాడమ్మా. అంటే a1 is equal to 10 ఇచ్చాడు, an is equal to 50 ఇచ్చాడు. పదాల మొత్తం కూడా ఇచ్చాడు, sn ఇచ్చాడు, sn is equal to 480 ఇచ్చాడు. అయితే శ్రేణిలో ఉండే పదాల సంఖ్య అనుకోమన్నాడు. మనకు ఫార్ములా ఉంది డైరెక్ట్ గా, sn is equal to n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు a1 ప్లస్ an. ఇది 480 is equal to n/2 ఇంటూ 10 ప్లస్ 50 60. సో ఈ 2 0 క్యాన్సిల్, ఇది 8 సార్లు పోతుంది, ఈ 2 ఎంత పోతే n is equal to 16. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే 16 పదాలు ఉంటాయి. నెక్స్ట్ x is equal to √5 minus 2. x is equal to √5 minus 2 by √5 plus 2. సో 1/x ఏమవుతుంది? దీనికి ఆపోజిటే కదా, √5 plus 2 by √5 minus 2 అవుతుంది. సో నాకు x plus 1/x కావాలి. x plus 1/x is equal to ఏం చేస్తాము? యాడ్ చేయండి. √5 minus 2 by √5 plus 2 plus √5 plus 2 by √5 minus 2. LCM తీసుకుంటే a plus b ఇంటూ a minus b 5 minus 4 వస్తుందమ్మా. ఇది a minus b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది, ప్లస్ ఇది a plus b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a minus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, అంటే 2 ఇంటూ 9 18 అమ్మా. సో ఆన్సర్ ఎంత అవుతుంది? నాకు 18 అవుతుంది. x plus 1/x is equal to 18. ఇక్కడ రెండు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వాడాం మనము. a minus b హోల్ స్క్వేర్ ప్లస్ a plus b హోల్ స్క్వేర్ is equal to 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇది ఒకటి. తర్వాత a plus b ఇంటూ a minus b is equal to a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఈ రెండు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసాము, ఈజీగా సాల్వ్ చేసాము. నెక్స్ట్ 5 మీటర్ 60 సెంటీమీటర్స్ పొడవు ఉన్నదంటే 5.6 మీటర్స్ హైట్ ఉన్నది. నీడ 3.2 సెంటీమీటర్ 3 మీటర్స్ నీడ ఇచ్చిందంట. 5.6 సెంటీమీటర్ల ఎత్తుగల కర్ర తీసుకున్నారు, దాని నీడ పొడవు ఎంత అంటే 3.2 మీటర్స్ వచ్చింది. అయితే ఇదే సమయంలో 10.5 మీటర్లు ఉన్నటువంటి తీసుకుంటే దాని యొక్క నీడ పొడవు ఎంత అంటున్నాడు. ఇది డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ క్వశ్చన్ అమ్మా. 5.6 కి 3.2 అయితే 10.5 కి ఎంత? ఇది మనకి. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 10.5 ఇంటూ 3.2 బై 5.6. సో సింపుల్ గా సాల్వ్ చేయడం కోసం 105 ఇంటూ 32 బై 56 ఇంటూ 10. సో 7లో 8 సార్లు పోతుంది, ఇది 15 సార్లు పోతుందమ్మా. 5లో ఇది 2 సార్లు, ఇది 3 సార్లు పోతుంది, ఇది 4 సార్లు పోతుంది. సో ఈ ఇందులో 2 సార్లు పోతే మనకి 3 2 6 మిగులుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 6 మీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ షాప్ కీపర్ బైస్ 80 ఆర్టికల్స్, 80 వస్తువులు 2400 రూపాయలకు కొన్నాడమ్మా. సో 1 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2400/80, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్. సో ఈ 30 రూపీస్ మీద అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 16% ప్రాఫిట్ వచ్చింది. 16% ప్రాఫిట్ అంటే అతను 4 రూపాయల 80 పైసలు అయితే లాభం పొందాడు. ఇది అతనికి ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 30 ప్లస్ 4.8 అంటే 34.8 రూపీస్ కి అతను ఒక్కొక్క వస్తువుని అయితే అమ్మడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5 కాయిన్స్ ఆర్ టాస్డ్ ఎట్ ఎ టైం, 5 కాయిన్లు ఎగరేసినప్పుడు మొత్తం కావాలి అంటే 2 to the power of 5 అమ్మ. సో 2 to the power of 32, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం కనుక చూస్తే ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 5 కాయిన్స్ 5 హెడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది, 5 టాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మధ్యలో కాంబినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ టాస్ 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 వచ్చింది అనుకోమ్మా. ఈ టాస్ అనేది
చూడండి కాంబినేషన్ ఎలా ఉంటుందో. ఇది ఒక కాంబినేషన్ కదా, నెక్స్ట్ కాంబినేషన్ ఇక్కడ టాస్ వచ్చి అవన్నీ హెడ్స్ రావచ్చు, ఇక్కడ టాస్ వచ్చి మిగతా హెడ్ రావచ్చు, ఇక్కడ టాస్ వచ్చి ఇక్కడ టాస్ వచ్చి, అంటే ఇవన్నీ ఎన్ని కాంబినేషన్స్ అవుతాయమ్మా? టాస్ అనేది 1 2 3 4 5 ప్లేసెస్ కి మారుతుంది. సో కాబట్టి ఇక్కడ 5 వస్తున్నాయి, ఇవి 2, ఇవి కాక ఇలాంటివి 30 ఉంటాయి. అంటే ఇదొక పాజిబిలిటీ, ఇదొక పాజిబిలిటీ, ఇవి 2 అయినాయి కదా, ఇలాంటివి ఇంకొక 30 ఉంటాయి అనమాట. సో అందుకని టోటల్ గా మనకి 32 వస్తాయి. P of A denote the probability of an event. సో ఇది మన అందరికీ తెలిసిందే, 0 less than or equal to P of A less than or equal to 1 అమ్మ. ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 0 కానీ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. కొన్ని అసాధారణ సందర్భాల్లోనే P of A 1 కానీ P of A 0 కానీ ఉంటుంది. నెక్స్ట్ ద టైమ్ ఇన్ సెకండ్స్ టేకెన్ బై 150 మంది అథ్లెట్స్ 110 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటుంటే 14.6 సెకండ్ల కన్నా ముందు ఎవరైతే పరుగు పూర్తి చేసిన అథ్లెట్స్ కనుక్కోమంటున్నాడు. ఇచ్చిన టేబుల్లో 14.6 సెకండ్లు ఇక్కడ దాకా ఉంది. సో లిమిట్ 71 + 5 76 80 82. సో 82 మంది అమ్మ, 82 మంది అథ్లెట్లు 14.6 సెకండ్ల కంటే పరుగు పూర్తి చేస్తారు. ఆప్షన్ లో ఉంది 82. ఎస్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, 106 ప్రాబ్లం చూస్తే 2 men are on either side of a temple are 30 meters హైట్ ఉందంట. ఒక గుడి ఎత్తు 30 మీటర్లు ఉంది. 30 మీటర్లు ఎత్తుంటే ఇద్దరు వ్యక్తులు, ఇక్కడ ఒక అతను ఇక్కడ ఒక అతను ఉన్నాడు. ఇది ఎక్స్ ఇది వై అనుకుందాము. సో ఇతని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees, ఇతని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అనుకుందాము. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 men, ఇద్దరి మధ్య దూరం అంటే x+y కనుక్కోవాలి. మనం x+y కనుక్కోవాలంటే x ఎంత y ఎంత కనుక్కోవాలి. సో tan 60 tan 30 ద్వారా మనము ఈ వాల్యూస్, tan 60 అంటే ఎంతమ్మా? ఎదుటి భుజము బై ఆసన్న భుజము కదా, 30/x. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30/tan 60 అంటే 30/√3. అలాగే tan 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 30/y అవుతుంది. అంటే 30/1/√3 అవుతుంది, అంటే 30√3 అవుతుందమ్మా. సో x+y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30/√3 + 30√3 అవుతుంది. సో మనం మల్టిప్లై చేసుకుంటే 30 + 90/√3 అవుతుంది, 120/√3 అవుతుంది. ఇక్కడ 120/√3 లేదు కదా, అందుకని దీన్ని ఏం రాద్దామంటే 40 × 3/√3 రాస్తాను. ఈ 3ని √3 హోల్ స్క్వేర్ రాస్తే నాకు ఏమవుతుంది? 40√3 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద పాయింట్స్ DEF ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇది వాళ్ళ ప్రాబ్లం. ABC అనే ట్రయాంగిల్ తీసుకున్నాను. ABC అనే ట్రయాంగిల్ తీసుకుంటే నాకు మిడ్ పాయింట్స్ ఎలా వచ్చినాయి. సో ఈ మిడ్ పాయింట్స్ లో ఇది D, ఇది EF అనుకుంటాను, ఏదైనా అనుకోవచ్చు మన ఇష్టం, DEF. సో ఇక్కడ మనకి మిడ్ పాయింట్ థీరం ఉంది. మిడ్ పాయింట్ థీరం ఉంది. మనకి చుట్టుకొలత ఇచ్చాడు, చుట్టుకొలత ఇచ్చి ABC చుట్టుకొలత ఇచ్చి DEF చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఈ లైన్ చూడండి, ఏదైనా తీసుకోండి, DE ఉంది. సో DE ఈజ్ ప్యారలల్ టు AC. DE అనేది, ఈ లైన్ అనేది ఏసీకి ప్యారలల్ గా ఉంది. ప్యారలల్ గా ఉండడమే కాదు, DE ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ AC. అంటే ఈ సైడ్ దీనిలో హాఫ్ ఉంటుంది, అదే మిడ్ పాయింట్ థీరం. అదే EF ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ AB ఉంటుంది. అలాగే DF హాఫ్ ఆఫ్ BC ఉంటుంది. సో దాన్ని బట్టి నాకు చుట్టుకొలత ఏమవుతుందమ్మా? DE + EF + DF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ AB + BC + CA కదా. AB + BC + CA అంటే 16 అని ఇచ్చాడు కదా, 16/2 అంటే ఎంత? 8 సెంటీమీటర్లే కదా. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదే మిడ్ పాయింట్ థీరం అమ్మా. ప్యారలల్ గా ఉంటాయి, ప్లస్ హాఫ్ ఆఫ్ ద లెంగ్త్ ఉంటుంది. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ నెక్స్ట్ ABCD ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. చక్రీయ చతుర్భుజం అయితే యాంగిల్ A మైనస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ 20 degrees. సో ఎదుటెదుటి భుజాలు మొత్తము 180 degrees ఉంటుంది. అంటే A + C 180 degrees ఉంటుంది. నాకు A మైనస్ C ఎంత ఇచ్చాడమ్మా? 20 degrees ఇచ్చాడు. సో 2A ఈజ్ ఈక్వల్ టు 200 అయింది.
యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 degrees అమ్మ. యాంగిల్ ఏ 100 degrees అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 80 degrees. మనల్ని అడిగింది సి కదా, సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద యాంగిల్ విచ్ మేక్స్ లీనియర్ పేర్ విత్ యాంగిల్ ఆఫ్ 61 degrees. 61 డిగ్రీల కోణంతో రేఖీయ ద్వయం అన్నాడు. రేఖీయ ద్వయం ఎప్పుడు అవుతుందంటే డిఫరెన్స్ 119 degrees అవుతుంది. సో 119 degrees, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద బైసెక్ట్ అవుతుంది లైన్. నెక్స్ట్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఆఫ్ లెంగ్త్ 5 and 1.5 centimeters, దెన్ లెంగ్త్ ఆఫ్ ద సైడ్స్ దట్ కాంట్ బి అన్నాడు. సో మనకి ట్రయాంగిల్స్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాము, బి ఈజ్ ఈక్వల్ టు 1.5 అనుకుందాము, సి మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఒక కండిషన్ ఉంది, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి అవ్వాలి, బి ప్లస్ సి గ్రేటర్ దెన్ ఏ అవ్వాలి, సి ప్లస్ ఏ గ్రేటర్ దెన్ బి అవ్వాలి. ఈ 3 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి, 6.5 గ్రేటర్ దెన్ సి, దట్ ఇంప్లైస్ సి ఆల్వేస్ లెస్ దెన్ 6.5. 6.5 కంటే ఎక్కువ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. సో కాబట్టి ఈ కండిషన్ తో మనం ఏం చేయలేము. సో బి ప్లస్ సి, దట్ మీన్స్ 1.5 ప్లస్ సి గ్రేటర్ దాన్ 5. సో సి గ్రేటర్ దాన్ 5 మైనస్ 1.5 అంటే 3.5. సో సి అనేది 3.5 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే 3.4 ఉండదు, అంతే కదా. అంటే 0 3.5 లెస్ దాన్ సి ఉండాలి, అండ్ సి లెస్ దాన్ 6.5 ఉండాలి. ఇక్కడ ఈ 3వ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సి ప్లస్ 5 గ్రేటర్ దాన్ బి, బి అంటే 1.5. సో సి గ్రేటర్ దాన్ -3.5, ఇది కరెక్ట్ కదా. నెగిటివ్ వాల్యూ ఉండదు, పాజిటివ్ వాల్యూ ఉండాలి. సో కాబట్టి సి వాల్యూ 3.5 నుంచి 6.5 మధ్యలో ఉండాలమ్మా. 3.5 నుంచి 6 మధ్యలో లేని విలువ ఏంటి, 3.4. కాబట్టి ఆప్షన్ 1 అనేది సి అయ్యేటువంటి అవకాశం లేదు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు, ఏబిసిడి, ఇవి వెర్టిసెస్ ఏమవుతాయని అడుగుతున్నాడు. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఏబి, బిసి, సిడి, డిఏ, సో భుజాలు కనుక్కుంటే మనం ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం. ఫార్ములా తెలుసు కదా, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది 7 మైనస్ 1 1, 3 మైనస్ 2, 1 ప్లస్ 4 వచ్చిందమ్మా √5. ఇది కూడా చూడండి, బీసీ ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇది కూడా 1 ప్లస్ 4 వచ్చింది, ఇది కూడా √5 వచ్చింది. 2 భుజాలు సమానంగా వచ్చినాయి. ఇది 1, ఇది 2, ఇక్కడ కూడా రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 వచ్చింది, ఇక్కడ కూడా √5 వచ్చిందమ్మా. ఏడి చూడండి, 7 మైనస్ 9 2 వచ్చింది, 3 మైనస్ 4 1 వచ్చింది, అంటే ఇక్కడ కూడా 1 ప్లస్ 4 వచ్చింది. 1 ప్లస్ 4 అంటే మళ్ళీ √5. 4 భుజాలు సమానం కాబట్టి ఇది ట్రెపీజియం కాదు, రెక్టాంగిల్ కాదమ్మా, సమలంబ చతుర్భుజము కాదు, దీర్ఘచతురస్రము కాదు, స్క్వేర్ ఆర్ రాంబస్ అవుతుంది. స్క్వేర్ ఆర్ రాంబస్ చెక్ చేయాలంటే డయాగ్నల్స్, కర్ణాలు చూడండి, ఏసీ బిడి డయాగ్నల్స్ చెక్ చేయాలి. ఇవేమో సైడ్స్ చూసాము, సైడ్స్ అన్ని ఈక్వల్ గా వచ్చినాయి. ఇప్పుడు డయాగ్నల్స్, ఏసీ అంటే 7 మైనస్ 8 1 స్క్వేర్, 3 మైనస్ 1 √1 ప్లస్ 1 ఎంత అవుతుందమ్మా, √2 అయింది. ఇప్పుడు బీడీ కూడా √2 వస్తే స్క్వేర్ అవుతుంది, రాకపోతే రాంబస్ అవుతుంది. బి 6 మైనస్ 3 6 మైనస్ 9 3 అమ్మా, 1 మైనస్ 4 3, 9 ప్లస్ 9 9 ప్లస్ 9 అంటే √18. సో ఈ రెండు ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ వచ్చింది కదా, ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ వచ్చిందంటే అదేమైంది, రాంబస్ అయింది, స్క్వేర్ కాదు. స్క్వేర్ కావాలంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవ్వాలి. ఏసీ బీజీ ఈక్వల్ టు బీడీ వస్తే స్క్వేర్ అవుతుంది, నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి రాంబస్, సమచతుర్భుజం అయింది. నెక్స్ట్ 4 మైనస్ 3 అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, సింపుల్ గా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ వై. సో ఇది ఏమవుతుందమ్మా, మైనస్ ఎక్స్ కామా వై, ఇది మైనస్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ కామా మైనస్ వై. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు దీని ద్వారా మనం కనుక్కుంటాం. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఎక్స్ మైనస్ వై 4 మైనస్ 3 ఫోర్త్ క్వాడ్రంట్, అలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్కంఫరెన్స్ అండ్ రేడియస్, అంటే 2πr కి ఆర్ కి మధ్య తేడా ఎంత అంటే 111 మీటర్లు అయితే డయామీటర్ ఎంత అంటున్నాడు. ఆర్ కామన్ దిద్దాము, 2 × 22/7 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 111 అమ్మా. ఈ 7 ఇక్కడ రాద్దాము, 44లోంచి 7 తీసేస్తే 7 ఈజ్ ఈక్వల్ టు 111 ఆర్ ఉంటుంది. 44 నుంచి 7 తీసేస్తే ఇక్కడ 4 ప్లస్ 3 37 అవుతుంది. 37/7 ఈజ్ ఈక్వల్ టు 111 ఆర్ ఇంటూ
111ని 37 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. సో ఈ 37 క్యాన్సిల్ అయిపోద్ది, 7 3 21. R ఈజ్ ఈక్వల్ టు 21 అమ్మ. కానీ మనల్ని అడిగింది డయామీటర్, D ఈజ్ ఈక్వల్ టు 2R, 2 ఇంటూ 21 అంటే 42 సెంటీమీటర్స్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. క్యూబ్ యొక్క ఎడ్జ్ 4.32 సెంటీమీటర్లు అమ్మ. ఇది ఘనం అనుకుందాము. సో దీని యొక్క ఎడ్జ్ 4 ఇచ్చాడు. దీని నుంచి మనల్ని ఏమడుగుతాడు, రైట్ సర్క్యులర్ కోన్ అడిగాడు. సో హైట్ ఉంటుంది, మనకి రేడియస్ కావాలి. సో మ్యాక్సిమం కావాలి అంటే ఈ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ దీన్ని ఏ అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవ్వాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు డి అవ్వాలి. అంటే ఇది డి అమ్మ. సో ఇది డి అవ్వాలి. అంటే ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు 4.2 అవ్వాలి. సో మనకి ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అమ్మ. ఆర్ అంటే d/2. సో కాబట్టి ఘనపరిమాణం కనుక్కోమన్నాడు కాబట్టి 1/3 ఇంటూ పై అంటే 22/7. ఆర్ అంటే ఎంత రాస్తామమ్మా, 2.1 ఇంటూ 2.1 ఇంటూ హెచ్ అంటే మళ్ళీ నాకు 4.2 అవుతుంది. సో ఇక్కడ ఈ 3 ఇందులో 0.7 సార్లు పోతుంది, 7 ఇందులో 0.3 టైమ్స్ పోతుందమ్మా. సో 22, 21, 42 ఈ 3 మల్టిప్లై చేస్తే నాకు 19.4 సెంటీమీటర్స్ వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటెంట్ బిట్స్ వస్తాయమ్మా. 115 డేటా అనే పుస్తకాన్ని రచించింది యూక్లిడ్. ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్ హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఎవల్యూషన్. సో మూల్యాంకనం అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. బ్లూమ్స్ టాక్సానమీలో హైయెస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పింది ఎవరు అంటే బలార్డ్. ప్రాజెక్ట్ అంటే పాఠశాలలోనికి దిగుమతి చేయబడ్డ నిజ జీవితంలోని కొంత భాగం అని నిర్వచించింది ఎవరంటే బలార్డ్. ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దిస్ ప్రొవైడ్స్ ద లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ యాజ్ పర్ ఎడ్గర్డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకు తెలుసు కదమ్మా, హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ దీనికి ఉంటుంది. ఇది మిడిల్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. సో విజువల్ కొంచెం తక్కువ, ఇది కూడా మిడివల్లే ఉంటుంది. సో వెర్బల్ సింబల్స్ ఏదైతే ఉందో, శాబ్దిక సంకేతాలు, ఇది లోయెస్ట్ లెర్నింగ్ అమ్మ. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్ ఇస్ ఎ కన్స్ట్రెంట్ ఇన్ ఎన్హాన్సింగ్ మ్యాథమెటికల్ టాలెంట్. గుడ్ మెమరీ కన్స్టెంట్ కాదు, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ కన్స్టెంట్ కాదు, టీచర్స్ ఎంకరేజ్మెంట్. సో అన్ప్లెజెంట్ హోమ్ ఎన్విరాన్మెంట్, అననుకూల గృహ వాతావరణం ఏదైతే అది మనకు కన్స్టెంట్ లాగా ఉంటుంది. నెక్స్ట్, ద అకాడమిక్ స్టాండర్డ్ టు బి టెస్టెడ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఐటమ్. మంత్లీ సాలరీ, సుధాకర్ మంత్లీ సాలరీ ఇచ్చాడు, అతను 9,300 ఖర్చు పెడితే అతని దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది. సో ఇక్కడ మ్యాథ్స్ ని మనం ఏం చేస్తున్నాము, డైలీ లైఫ్ కి యూజ్ చేస్తున్నాం. మ్యాథ్స్ ని డైలీ లైఫ్ కి యూజ్ చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటాము, కనెక్షన్ అంటాం, అనుసంధానము. లెక్కల్ని నిజ జీవితంలో మనం కనుక ఉపయోగిస్తే దాన్ని ఏమంటాము, కనెక్షన్, అనుసంధానం అంటాం. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ లో వచ్చినటువంటి 30 మ్యాథమెటిక్ బిట్స్ అమ్మ. సో కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ ని మనం సాల్వ్ చేయడం అయితే జరిగింది. సో నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏపీ మరియు తెలంగాణలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.